మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత తొలిసారి 2009లోనే మీరు తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత 2014 కూడా ఎమ్మెల్యే అయ్యారు. చంద్రబాబు నాయుడు మీరు విప్పుగా ఇచ్చారు. మీరు అంటే 2 సార్లు మీకు పట్టం కట్టిన ప్రజల కోసం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మీరు నియోజకవర్గంలో? వాళ్ళు అడిగింది నేను చేయింది అంటూ ఏమీ లేదు, అన్నీ చేసేసా. అంటే మొత్తం మీద కాంగ్రెస్ హయాంలో కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో వచ్చిన సీసీ రోడ్లు అయితేనేమో అవన్నీ కూడా ఆ డబ్బులన్నీ కూడా ఇప్పుడు మంజూరైతే అవన్నీ మీరే తెచ్చినట్లు గొప్పలు చెప్పుకుంటూ కూడా నేనా కిరణ్ ఇస్తే నేను ఇప్పుడు ఇచ్చానని చెప్పుకున్నానా? ఇప్పుడు ఇచ్చినట్టు చెప్పుకొని సీసీ రోడ్లు వేస్తున్నారని చెప్తున్నారని కూడా ఒక వాదన ఉంది. అవును, కిరణ్ ఇస్తే దెందులూరులోనే ఇచ్చాడు కిరణ్. వేరే జిల్లాలో వేరే నియోజకవర్గాలు లేవా? కాంగ్రెస్ హయాంలో వచ్చిన నిధులను కూడా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడే ఇచ్చారని చెప్పుకుంటూ అభివృద్ధిని మీరు ప్రజల ముందుకు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే మొత్తం కాంగ్రెస్ హయాంలో చేసిన దాన్ని కూడా కాంగ్రెస్ అభివృద్ధి చేసిందా? చేత డిపాజిట్ లేకుండా ఎందుకు పోయింది? రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రజలు కక్ష కట్టారు కాబట్టి పోయింది అనుకోవచ్చు కదా. కాదు కదా, కిరణ్కి దెందులూరు మీద అంత ప్రేమ ఏంటి? మళ్ళీ రెండోసారి కాంగ్రెస్ పార్టీ 2004, 2009 దెందులూరులో కిరణ్ ఇచ్చాడంటానికి, కిరణ్ గారు దెందులూరులో ఇవ్వడానికి కారణం ఏంటి? పోనీ ఆయన ఇచ్చింది. ఇప్పుడు ఆయన కిరణ్ గారు రాష్ట్రం అంతా ఇచ్చి ఉన్నాడుగా. పోనీ నా దగ్గర ఇచ్చాడంటానికి లేదు కదా. పోనీ వాళ్ళు ఇచ్చింది మేము చంద్రబాబు గారు ఇచ్చాడని చెప్పుకుంటుంది. నేను ఏదైనా ఒక్కటి ఏమైనా చెప్పగలరా మీరు? ఒక ఊరు గురించి కానీ ఒక రోడ్డు గురించి. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసిందని మీరు అడుగుతున్నారు. అభివృద్ధి చేయకపోతే 2004లోను 2009లోని రెండోసారి రాజశేఖర రెడ్డి చచ్చిపోయి ఎక్కడ ఉన్నాడు? మోసం చేస్తే రెండోసారి పట్టం ఎందుకు కడతారు? అవును కదా, ఆ పట్టం కట్టించుకుంటానికి కదా మోసం చేశాడు. ఉత్తరాలు రాసి మీకు చెప్తుంది ఏంది? ఇందాక నుంచి చెప్తున్నా కదా మీకు. ఉత్తరాలు రాశాడు, ఇప్పుడు అతి గతి లేదా ఉత్తరాల సంగతి ఏమైందో ఆయన కొడుకు ఏమైనా సమాధానం చెప్తాడో దీనికని అడిగాను కదా. ముందు మీరు అన్నారు కదా గడప గడపకి వైఎస్ఆర్కి వెళ్తున్నారని. అప్పుడు ఆయన రాసినటువంటి ఆ లెటర్లకి ఈయనేం సమాధానం చెప్తాడో వాళ్ళ కొడుకేం సమాధానం చెప్పిన తర్వాత వాళ్ళకి వెళ్ళమనండి. వాస్తవంగా తీసుకుంటే ప్రజలకు ఏదైనా సంక్షేమ పథకాలు కావాలన్నా ఏమైనా అభివృద్ధి విషయాల్లో మీ దగ్గర చర్చించాలన్నా కూడా ధైర్యం చేయలేరు. ఏదైనా ధైర్యం చేసే చేతికి పని చెప్తారు అంటుంటారు. ఈ దూకుడు ఎక్కువగా ఉండడం వల్లనే కూడా ప్రజలు కూడా అడగడానికి భయపడుతుంటారు. మీ గురించి అడగడానికి భయపడతారా? నా నియోజకవర్గం సర్లే. అంటే రాజకీయాల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మీ పేరును నిలబెట్టుకోవడానికి మీరు ఒక వెలుగు వెలగడానికే దూకుడు ఎక్కువగా ప్రయత్నిస్తారు. ప్రతి విషయంలో కూడా దూకుడుగానే పోతుంటారు. ఇలా పోతేనే రాజకీయం చేయొచ్చు. బాబు వెలుగు ఇప్పుడు దాకా వెలిగింది చాలదా? ఇంకా వెలగాలి, ఇంకా వెలగాలి, ఇంకా వెలగాలి. నేను బతుకున్నంతకాలం వెలుగుతా. నా పేరులోనే వెలుగుంది. ఇందాక చెప్పావు కదా, ఆ వెలుగును మరింత ఎక్కువ చేసుకోవడానికి దగ్గరగా చూడాలనుకో అనుకోవద్దు. నువ్వు అక్కడ ఎక్కడ వరకు చూడాలి అక్కడ వరకు చూసుకో. వినపడుతుందా? మనం కూడా సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు భూమి మీద ఉంటేనే కొంత వేడి ఉంటుంది. అంతే తప్ప సూర్యుడు ఎంత దగ్గరికి వెళ్తే అంత వేడి వస్తున్నాడంటే బాగా దగ్గరికి వెళ్ళిపోయి కాలిపోతాయి. ఇంకేం ఉండదు, ఆ వేడికి భస్మీపట్నం అయిపోతుంది. అట్లాగే ఉంటుంది. ఇంతవరకు మీరు అన్నారు అంటే నా దూకుడు మనస్తత్వం ఉంది కాబట్టి పనులు చేయగలుగుతాను, నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో పయనింపజేసేలా చేస్తున్నాను నేను అని మీరు అన్నారు. అంటే ప్రజాస్వామ్యం నాకు ఇచ్చిన హక్కు, అది నేను దూకుడుగా పోవాలి, పనులు జరగాలంటే నేను దూకుడుగా లేకపోతే వీఆర్ఏ కూడా నా మాట వినడు అన్నారు మీరు. అలాంటి దూకుడు మరింత ఎక్కువ అవుతోంది అనేది కూడా ఒక అపవాదం ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో కూడా తీసుకుంటే గతంలో మీ అనుచరుల మాట లేదు, ఒక డిఎఫ్ఓను కూడా మీరు బెదిరించారు, డిఎఫ్ఓను కూడా దుర్భాషలాడారు, చాలా కొట్టడానికి వెళ్ళారనేది కూడా ఒక అపవాదం ఉంది. అంటే ఒక డిఎఫ్ఓ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ మీద అలాంటి చర్యలు అవసరం అంటారా? అబద్ధాలు. మళ్ళీ ఎందుకు వచ్చి అబద్ధాలు అన్నప్పుడు ఎందుకు వచ్చాయంటారు అలాంటి అపవాదాలు? ఏమి మీడియా వేసుకుంటాడా? దానికి నేను చెప్తాను సమాధానం. ఆ సంగతి ఏం జరిగింది? చెప్పలేదు కదా, ఎవడు చెప్పలేదు కదా, ఎవడు అడగలేదు కదా. నువ్వెందుకు అడుగుతావు? లేని విషయాన్ని నువ్వు ఏదో రాసుకుని వచ్చి నన్ను ఏదో అడుగుదాం ఉంటే నా దగ్గర రాబడదాం ఉంటే ఎట్లా? నేను ఒక ఊరికి రోడ్డు వేయాలని అన్నాను. స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు పూర్తయింది. ఇవాళ నా నియోజకవర్గంలో ఒక గ్రామానికి ఒక రోడ్డు సౌకర్యం కూడా లేకుండా బ్రతుకుతున్నారంటే అసలు మనం శాసనసభ్యుడిగా నేను సిగ్గుపడాల్సినటువంటి విషయం కాదా? నేను సిగ్గుపడే పని నేను సిగ్గుపడి నన్ను తలకాయ దించుకుంటూ వాళ్ళ దగ్గర బతకమంటావా? నేను ఎన్నికలప్పుడు చెప్పా రోడ్డు వేస్తానని, వేసి తీరతా. నా హక్కది, నా హక్కది. ఫారెస్ట్ క్లియరెన్స్ కావాలి కదా అక్కడ. అరే అన్ని క్లియరెన్స్లు వస్తాయండి, వాళ్ళ రేపు అన్ని వస్తాయి. బెదిరింపులతో క్లియరెన్స్ వస్తుందంటారా? బెదిరిస్తే క్లియరెన్స్ ఇస్తారా? ముఖ్యమంత్రి గారే చెప్పాడు ప్రజలను ఇబ్బంది పెట్టద్దు రోడ్ల విషయాలు కాడ అని చెప్పి. స్వయాన సాక్షాత్ ముఖ్యమంత్రి గారు చెప్పాడు రోడ్లు వేయమని. నా ఇంటికి ఏమైనా రోడ్డు వేసుకున్నాను, పొలానికి రోడ్డు వేసుకున్నాను. అయ్యా ప్రజల కోసం వేస్తున్నాను, ప్రజాసేవ కోసం వేస్తున్నా, ప్రజలకు సేవ చేసి తరిద్దాం అనుకుంటున్నా. నేను సిగ్గుతో తలదించుకోవాలా? మీ అందరికీ భయపడి
నిబంధనలు ఉంటే నిబంధనలు సవరిస్తాం. చట్టం ఉంది, చట్ట ప్రకారం చేస్తాం, చట్టాన్ని చేస్తాం. రోడ్డు వేయమని మీరు అట్లా బెదిరించాను, అది చేశాను, అవన్నీ డిఎఫ్ఓతో జరిగిన సంభాషణ ఏమంటారు అసలే ఇంతగా రోజు? డిఎఫ్ఓతో సంభాషణే జరగల. డిఎఫ్ఓ నేను బెదిరించలా. డిఎఫ్ఓతో నేను మాట్లాడలా. ఢిల్లీ డిఎఫ్ఓని అడగండి, నేను మీతో ఏం సంభాషించాడు ఎమ్మెల్యేని. నేను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ని. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.